రోజు రోజుకు మారుతున్న టెక్నాలజీతో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. పొలిటికల్ లీడర్లు, బిజినెస్ వ్యక్తులే టార్గెట్ గా డీప్ ఫేక్ తో భయపెడుతున్నారు. సామాన్యులు గుర్తించలేనంతగా సెలబ్రిటీల డీప్ ఫేక్ పార్న్ సైట్లలో అప్లోడ్ చేస్తున్నారు. అటు పర్సనల్ పోస్టులను సోషల్ మీడియాలో పెట్టొద్దని హెచ్చరిస్తున్నారు సైబర్ పోలీసులు. డీప్ ఫేక్ ప్రస్తుతం డేంజర్ బెల్స్ మోగిస్తోంది. గతంలో మార్ఫింగ్ వీడియోలు, ఫోటోలతో సెలబ్రిటీలు, పొలిటికల్, బిజినెస్ ప్రముఖుల్ని టార్గెట్ చేసిన సైబర్ కేటుగాళ్లు ప్రస్తుతం డీప్ ఫేక్ ను అస్త్రంగా చేసుకున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కొత్త అప్లికేషన్లతో డీప్ ఫేకింగ్ క్రియేట్ చేస్తున్నారు. వేరే వారి ఫేసులకు డీప్ ఫేక్ తో సెలబ్రిటీల ఫేసులు పెట్టి ఆ వీడియోలను, ఫోటోలను పార్న్ సైట్లలో అమ్మకానికి పెడుతున్నారు. వీటితో పాటు వివిధ వెబ్సైట్స్ లో అప్లోడ్ చేస్తున్నారు. ఇప్పటికే అమితాబ్ బచ్చన్, రజనీకాంత్, ఐశ్వర్య రాయ్, రష్మిక మందనా సహా పలువురు సినీ ప్రముఖులు డీప్ ఫేక్ బారిన పడ్డారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవిని డీప్ ఫేక్ వెంటాడుతోంది. దీనిపై హైదరాబాద్ సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో రూపొందిస్తున్న డీప్ ఫేక్లు కలవరం సృష్టిస్తున్నాయి. సామాన్యుల నుంచి ప్రధాని దాకా, సెలబ్రిటీల నుంచి కార్పొరేట్ కంపెనీల దాకా డీప్ ఫేక్ బారిన పడి నష్టపోతున్నారు. డీప్ ఫేక్ టెక్నాలజీ మొదట్లో అద్భుతంగా కనిపించినప్పటికీ ప్రస్తుతం సవాల్గా మారింది. ముఖ కవళికలు, గొంతు సహా మనిషి రూపం మొత్తం నిజమేననే రీతిలో డీప్ ఫేక్ రూపొందిస్తున్నారు. దీనికోసం ఎన్కోడర్స్, డీకోడర్స్ లాంటి టెక్నాలజీని ఉపయోగిస్తారు. ఎన్కోడర్స్ పిక్చర్స్ కదలికలను పరిశీలించి వాటి మధ్య ఉన్న దగ్గరి పోలికలు, సారూప్యతను గుర్తిస్తుంది. డీకోడర్ టెక్నాలజీ ముఖాలను మార్చేస్తుంది. దగ్గరగా పరిశీలిస్తే తప్ప గుర్తించలేని విధంగా డీప్ ఫేక్ ను క్రియేట్ చేస్తున్నారు. ఇందుకు జనరేటివ్ అడ్వర్సేరియల్ నెట్వర్క్ టెక్నాలజీని వినియోగిస్తున్నారు. అటు డీప్ ఫేకింగ్ క్రియేట్ చేసిన పార్న్ వీడియోలను రెడ్డిట్ వెబ్సైట్ సహా ఇతర సైట్లలో అమ్మకానికి పెడుతున్నారు. పార్న్ రంగంలోనే ఎక్కువగా కనిపిస్తున్నట్లు సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో సైబర్ నేరగాళ్లు చిరంజీవి డీప్ ఫేక్ ను క్రియేట్ చేశారు. అశ్లీల వీడియోలు సృష్టించి పార్న్ సైట్లలో అప్లోడ్ చేశారు. దీనిపై చిరంజీవి సైబర్ క్రైమ్ పోలీసులకు కంప్లైంట్ చేశారు. నిందితులపై యాక్షన్ తీసుకోవాలని పోలీసుల్ని కోరారు. డీప్ ఫేక్ పై హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించారు. పోస్టులను తొలగించాలని చీఫ్ జడ్జి ఆదేశాలు జారీ చేశారు. దీంతో చిరంజీవి డీప్ ఫేక్ వీడియోలను పోలీసులు ఇటీవల సోషల్ మీడియా నుంచి తొలగించారు. ఐపీ అడ్రస్ తో ఎక్కడి నుంచి పోస్ట్ చేశారనే దానిపై ఎంక్వైరీ చేపట్టారు. ఫారిన్ కంట్రీ నుంచే వీడియోలు అప్లోడ్ చేసినట్లు అనుమానిస్తున్నారు. డీప్ ఫేక్ వీడియోలను ఈజీగా గుర్తించవచ్చని సైబర్ నిపుణులు చెప్తున్నారు. డీప్ ఫేక్ లోని కళ్ళు క్రియేట్ చేసినట్లుగా ఉంటాయనేది గమనించాలని సూచిస్తున్నారు. వీడియోలోని విజువల్, ఆడియో మధ్య వ్యత్యాసం ఉంటుంది. ఇలాంటి వాటి బారిన పడకుండా ఉండాలంటే సోషల్ మీడియాలో వ్యక్తిగత ఫోటోలు అప్లోడ్ చేసే టైంలో జాగ్రత్తలు తీసుకోవాలి. పార్న్ సైట్లతో మొబైల్ లేదా కంప్యూటర్లోకి హ్యాకర్లు చొరబడే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. బ్లాక్మెయిల్ చేసి డబ్బులు డిమాండ్ చేస్తుంటారని పోలీసులు హెచ్చరిస్తున్నారు.